నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మెయిన్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అడ్జెక్టివ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఎగ్జామ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే అడ్జెక్టివ్. తప్పకుండా ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నాడు, ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. మెయిన్గా చూసినట్లయితే అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అడ్జెక్టివ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. మెయిన్గా అడ్జెక్టివ్ అంటే విశేషము. విశేషము దేనికున్న విశేషాన్ని తెలియజేస్తుందండి? నౌన్కు లేకుంటే ప్రనౌన్కు ఉన్నటువంటి విశేషాన్ని తెలియచేయడానికి మనం అడ్జెక్ట్ను ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ ఇట్ డిస్క్రైబ్ ఏ నౌన్, వర్ణించి చెప్తుంది. అంటే నౌన్కు ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా వర్ణించి చెప్పేటువంటిదే మనం అడ్జెక్టివ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎగ్జామ్లో మనకు సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే దానికి సంబంధించినటువంటి కోడ్ ఉంది. ఆ కోడ్ ఆధారంగా మనం తెలుసుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. అది కోడ్ ఏంటంటే OSASCOM. అంటే చాలా ఈజీ అండి. OSA తర్వాత ఎస్ కమ్. ఇది చాలా కోడ్ అండి. ఓ అంటే ఒపీనియన్, అదేవిధంగా ఎస్ అంటే సైజ్ అండి, ఏ అంటే ఏజ్ అండి, ఎస్ అంటే షేప్ అండి, సి అంటే కలర్ అండి, అదేవిధంగా ఓ అంటే ఆరిజిన్ అండి, ఎం అంటే మెటీరియల్ అండి, తర్వాత ఎన్ అంటే నౌన్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే బిట్ అడుగుతున్నాడు కాబట్టి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు కొద్దిగా దాంట్లో ఉన్నటువంటి టైప్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా చూసినట్లయితే హీ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. బాయ్ అనేటువంటిది ఏంటండి? నౌన్. ఏందండి? నౌన్. అదేవిధంగా క్లెవర్, ఆ బాయ్ ఎలాంటి అబ్బాయి అనేటువంటిది వర్ణించి చెప్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది, మనందరికీ తెలుసు. కాబట్టి క్లెవర్ బాయ్, హీఈస్ ఏ క్లెవర్ బాయ్. చాలా మంది బాయ్స్ ఉన్నారు, కానీ అతను మాత్రమే క్లెవర్ బాయ్ అని పర్టికులర్గా మనం అతని గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఆ క్లెవర్ అనేటువంటిది ఏమవుతుందండి? అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉన్నట్లయితే అలాంటి అడ్జెక్టివ్ను యాట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఏమంటారండి? యాట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటారు. తర్వాత హీఈస్ ఏ క్లెవర్, అతను క్లెవర్. క్లెవర్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ అడ్జెక్టివే. దాని తర్వాత నౌన్ ఉందా? లేదు. నౌన్ లేకుండా డైరెక్ట్గా అడ్జెక్టివ్ ఉంటే ఆ వాక్యాన్ని మనం ఏమంటామంటే ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటాము. ఏమంటామండి? ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటామండి. తర్వాత ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తర్వాత ఉన్నటువంటి పార్ట్ మొత్తానికి ఏమంటాం? కామన్గా ప్రెడికేట్ అంటాం. మనం కామన్గా ఏమంటామండి? ప్రెడికేట్ అంటాం. కాబట్టి దీనికి ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటారు. దీనికి యాట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నోట్ రాసాము చూడండి. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉన్నట్లయితే దాన్ని యాట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటాము. అదేవిధంగా అండ్ అడ్జెక్టివ్ విచ్ ఇస్ ఫాలోడ్ బై నౌన్ ఉన్నట్లయితేనే. అదేవిధంగా అడ్జెక్టివ్ తర్వాత నౌన్ లేనట్లయితే దానికి ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటారండి. ఏమంటారండి? ప్రెడికేటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, దాంట్లో ఉన్నటువంటి రకాలను ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. రకాలు అడిగారంటే అడగలేదండి, కానీ అడగడానికి అవకాశం ఉందేమో కాబట్టి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ గుడ్, బ్యాడ్, హానెస్ట్, కైండ్, జెనరియస్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే క్వాలిటీకి సంబంధించి. క్వాలిటీస్ అన్ని కూడా దేనికి ఎగ్జాంపుల్ అండి అంటే అడ్జెక్టివ్కు. అడ్జెక్టివ్లో మరి దేనికి ఎగ్జాంపుల్? క్వాలిటీకి సంబంధించినటువంటి దానికి ఎగ్జాంపుల్స్ అవుతాయి. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే సైజ్ ఆధారంగా సమ్, ఎ ఫ్యూ, ఎ లిటిల్, తర్వాత సఫిషియంట్ ఇవన్నీ కూడా క్వాంటిటీకి సంబంధించింది. ఎంత క్వాంటిటీ ఉంటుంది అని చెప్పడానికి దానికి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. ఇవన్నీ ఎగ్జాంపుల్ దేనికండి అంటే అడ్జెక్టివ్కే. కానీ అడ్జెక్టివ్లో మళ్ళీ దేనికి సంబంధించింది అన్నప్పుడు కొద్దిగా మనం ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఇది ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఎగ్జామ్లో అడిగింది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే దిస్, దట్, దీస్, దోస్. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయండి? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. వీటి తర్వాత నౌన్ ఉంటేనే అవి అడ్జెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి చూడండి ఎగ్జాంపుల్. ఐ వాంట్ దిస్ బుక్. బుక్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ నౌన్ అండి.
దానికంటే ముందు ఏముందండి ఇక్కడ దిస్ అనేటువంటిది ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది. వి లైక్ దోస్ మ్యాంగోస్, మ్యాంగోస్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ నౌన్, నౌన్ కంటే ముందు ఏముందండి ఇక్కడ దోస్, కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి కామన్ గా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, మనందరికీ తెలుసండి. కాబట్టి మనం ప్రణంలో దిస్ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్, దోస్ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్ అనేటువంటిది టైప్స్ ఆఫ్ ప్రణంలో నేర్చుకున్నాము. ఒక్కసారి వీలైతే కామెంట్ చేయండి. ఓకే, తర్వాత ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరాగేటివ్ చాలా క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది. వాట్, విచ్, హూస్ ప్లస్ నౌన్, ఎవరి ప్లస్ నౌన్, ఈచ్ ప్లస్ నౌన్. విచ్ అనేటువంటిది వచ్చింది విచ్ బుక్, ఇక్కడ నౌన్ అనేటువంటిది ఉంది. తర్వాత హూస్ పెన్, ఇక్కడ నౌన్ అనేటువంటిది ఉంది. ఎవరి సబ్జెక్ట్, నౌన్ అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ నౌన్ ఉండాలి, దానికంటే ముందు WH క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటే, నౌన్ ముందు WH ఇంటరాగేషన్ చేస్తే అవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అవుతాయండి అంటే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ కు ఎగ్జాంపుల్స్ అవుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఇంపార్టెంట్ అండి, దాంతో పాటుగా ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్, హౌ వీ హ్యావ్ టు యూస్ ద సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూద్దాం. చూడండి, సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓ సాస్ కమ్, ఓ సాస్ కమ్ అనేటువంటిది కోడ్ అండి. ఓకే, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, అదేవిధంగా ఏ అంటే ఏజ్, మళ్ళీ ఎస్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, చివరిగా ఎన్ అంటే నౌన్. ఓ సాస్ కమ్, ఓ సాస్ కమ్ అనేటువంటిది కోడ్ అండి. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ రౌండ్ టేస్టీ స్మాల్ చపాతీ అనేటువంటిది రాంగ్ అండి. దీని ఆధారంగా మనము సీక్వెన్స్ ఆధారంగా చేయాలి. చూడండి, ఫస్ట్ ఏం రావాలనుకున్నాం మనం, ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఏంటండి కామన్ గా టేస్టీ అనేటువంటిది ఒపీనియన్. తర్వాత ఏం రావాలి, సైజ్. సైజ్ ఏడ ఉందండి ఇక్కడ స్మాల్ అనేటువంటి సైజ్, కాబట్టి ఇక్కడ రాసాం సైజ్. తర్వాత ఏం రావాలండి కామన్ గా, ఏజ్ ఉందా, దానికి లేదు. తర్వాత షేప్ ఉందా, షేప్ ఇచ్చాడండి. ఎలా ఉంది షేపు, రౌండ్, కాబట్టి రౌండ్. తర్వాత మిగిలినటువంటిది ఏంటండి, చపాతీ అనేటువంటిది నౌన్, కాబట్టి ఇక్కడ చపాతీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఏ ఎక్కడ పెట్టాలి సార్ అంటే మళ్ళీ ఒకటి చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఏ కూడా చేర్చుకోవచ్చు, ఆర్టికల్స్. వాక్యం ప్రారంభంలో ఏ కానీ, యాన్ కానీ, దా కానీ, ఈ మూడు వాక్య ప్రారంభంలో అడ్జెక్టివ్ ముందే ఉంటాయి అనేటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. నెక్స్ట్, ఏ వైట్ బిగ్ ఆఫ్రికన్ ఓల్డ్ ఎలిఫెంట్, ఇది రాంగ్ అండి. మనము దీన్ని కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ అనేటువంటి చేర్చుకోవాలి. తర్వాత సైజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ బిగ్ అనేటువంటి సైజ్, కాబట్టి బిగ్. తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో ఏజ్ అన్నాడు, ఏజ్ అనేటువంటిది ఉందా, ఓల్డ్ అనేటువంటిది కాబట్టి ఏజ్, ఓల్డ్ అనేటువంటిది రాశాను. తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో షేప్ అనేటువంటిది లేదు. తర్వాత కలర్ ఉంది, ఇక్కడ కలర్ ఇచ్చాడా అండి, కలర్ ఇచ్చాడా, ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, కలర్ ఏమి ఇచ్చాడు, వైట్ అని ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ వైట్ అనేటువంటిది కలర్ అవుతుంది. ఇక్కడ వైట్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి వైట్ అనేటువంటిది కలర్ అవుతుంది. తర్వాత ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఆఫ్రికన్. తర్వాత ఎలిఫెంట్ అనేటువంటిది నౌన్ అండి. ఈ రకంగా నేను ఏం చెప్తున్నానంటే ఇచ్చినటువంటి వాక్యం ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏ లార్జ్ స్క్వేర్ వుడెన్ టేబుల్, డైరెక్ట్ అండి. అంటే ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే ABCD అనేటువంటిది 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఉందో ఐడెంటిఫై చేయమంటాడు. కాబట్టి ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓ సాస్ కమ్. దీనికంటే ముందు ఇక్కడేమో లాస్ట్ ఎన్ పెట్టుకోవాలి, ఇక్కడనేమో ఏ పెట్టుకోవాలి. ఏ అంటే ఆర్టికల్ అండి, ఎన్ అంటే నౌన్ అండి. మిగతా మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రకంగా అడ్జెక్టివ్ అనేటువంటిది ఇస్తే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చెయ్యొచ్చండి. సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్స్ మనం చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ కావాలంటే తప్పకుండా ఎగ్జాంపుల్స్ చేస్తాను. వీలైతే తప్పకుండా ఎగ్జాంపుల్స్ సార్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టే మరొక వీడియో అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా అడ్జెక్టివ్ సంబంధించినటువంటి టైప్స్, అదేవిధంగా సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గివ్ like and subscribe our channel.